మీ పార్టీలో ఉన్నటువంటి నీ యొక్క నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా నాకు తెలిసి నవ్వుకుండా ఉంటారు. నీ మీద జరిగిన దాడికి మేమెవరో కదా ఖండించాల్సింది. నీ మీద జరిగిన దాడికి మీ నాయకులే నవ్వుకుంటూ ఉంటారు. మళ్ళా చెప్తున్నా, ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు దాడులు చేయమనే సంస్కృతి కాదు. దాడులు ఎప్పుడూ ఖండిస్తాం మేము. ఎక్కడా కూడా దాడి జరగకూడదు ప్రజాస్వామ్యంలో అనే మేము చెప్తాం. కానీ నువ్వేదో మాట్లాడుకుంటూ వస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, నువ్వేదో మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దాడులు చేయరా అన్నారు. ఇదేనా నువ్వు డిప్యూటీ సీఎం కూడా చెప్పాల్సిందే అంటావు. గుర్తుందా నీకు? రాంబాబు గారు గుర్తుందా నీకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడారా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆ రోజు గుర్తురాలేదు ఇవన్నీ నీకు? ఆ రోజు గుర్తురాలేదా? ఏదో పై చెప్పొచ్చో ఏదో. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడలేదా? మీ యొక్క ఆఫీస్లోని మీటింగ్ పెట్టి మీరు బూతులు తిట్టలేదా? అప్పుడు ఆ బూతులు తిట్టినాళ్ళలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, వైసీపీ నా కొడుకులారని తిట్టలేదా? నాకు తెలిసినంతవరకు, నాకు గుర్తున్నంతవరకు ఆ మీటింగ్కి ముందు మీరు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో, ఎన్ని రకాలుగా మీరు సూటిపోటు మాటలు మాట్లాడారో, ఎన్ని రకాలుగా మీరు తిట్టులు తిట్టారో అవన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చు రాంబాబు గారు. నీకు గుర్తులేదు, నేను గుర్తు చేస్తా. నీకు గుర్తులేదు, నేను గుర్తు చేస్తా. కాకినాడ సాక్షిగా ఒక పక్కన మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఒక పక్కన మీ ఎంపీ వంగ గీత, మీ నాయకులందరిని పెట్టుకుని ఒక పెద్ద వ్యాన్ ఎక్కి మళ్ళీ కింద నుంచి తినపడదామని పెద్ద వ్యాన్లో నుంచి మీ చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజున కాకినాడ సాక్షిగా ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి? ఎక్కడ పెట్టుకున్నావు చెవులు? వినపడదా నీకు? ఆ రోజున లంజా కొడక అని చెప్పి తిట్టాడే. నా కొడకంటే నీకు బాధ వేసిందా? మరి లంజా కొడకని మా నాయకుడిని తిట్టినప్పుడు మా నాయకులు మళ్ళా వెళ్తే ఏ రకంగా మీరు కొట్టి దాడులు చేసి కేసులు పెట్టారు గుర్తులేదు రాంబాబు గారు? ఏమైపోయింది ఆ రోజు నీ విఘ్నత? ఏమైపోయింది ఆ రోజు చెప్పావు నువ్వు ఎవరికన్నా? అరే మీరు తిట్టడం పద్ధతి కాదురా, నా కులపాడు పవన్ కళ్యాణ్ తిట్టొద్దని ఎప్పుడన్నా చెప్పావు, మాట్లాడావు నువ్వు ఎప్పుడన్నా? ఇయ్యాలేదో నీకు కులం గుర్తొచ్చిందా? ఇయ్యాల కులం గుర్తొచ్చిందా నీకు? నాగబాబు గారు వచ్చి అసలు కులమే కాదని అన్నారంటే నాగబాబు గారి కంటే ముందే మేమన్నాం అసలు నీకు కులానికి సంబంధమని మేము అన్నాం. వాస్తవం కూడా అది. ఎట్లా కొలపడవుతాను? ఎట్లా కొలపడవుతాను? ఓ పక్కన నీ సొక్క మీద ఏమో ఎవడు వేసుకోడు, ఒక పెద్ద ఫోటో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డిది. అదేమంటే నాకు 68 సంవత్సరాలు, నేను 89 నుంచే ఎమ్మెల్యే అయ్యాను రాజకీయాలు అంటున్నావు. మరి ఎక్కడ చూడలే నేను, ఏ రాజకీయ నాయకుడిని చూడాల, ప్రపంచంలో చూడాల, రాష్ట్రంలో కదా ఎక్కడా చూడాల. ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు యొక్క ఫోటోని షర్టుల మీద అతికించుకుని తిరిగేవాడిని నిన్నే చూస్తున్నాం. ఎట్లా అవుతాను? ఏ రకంగా అవుతాను? ఏ రకంగా కొలపాడు అవుతాను? కాదని నువ్వే చెప్పావు కదా. ఇవాళ కుక్క అంటాం కాదు, నువ్వు ఇంతకుముందే కుక్క అన్నావు నాకు తెలుసు. నేను జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కుక్కనే, అతనికి బానిసనే అన్నావు. మరి ఎట్లా అవుతావు ఇవాళ నువ్వు? ఎట్లా కులం నీకు ఇప్పుడు గుర్తొస్తుంది నీకు? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని నీ నాయకులు నీ పార్టీలో ఉన్నవాడు రకరకాలు తిట్టినప్పుడు నీ కులం గుర్తురాలా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ కులం కాదు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు. కానీ ఇవాళ నిన్ను మీదకి ఎవరో వస్తే దానికి మాత్రం నువ్వు ఇవాళ వచ్చేసి నేను కులపోడు కాదా, నాగబాబు గారు నన్ను కులపోడు కాదంటారా? నేనంటా నువ్వు కాదు, నువ్వు ఎప్పుడూ కాదు. నువ్వు ఎప్పుడైతే 89లో రేపలలో గెలిచి ఆ రోజున నీ ఇంట్లో నీ కులస్తుండే వేరే వాళ్ళు చంపితే నువ్వు పారిపోయి వచ్చావో రేపల నుంచి, ఆ రోజే నిన్ను కులం వెలివేసింది నిన్ను. ఆ రోజే నిన్ను రేపలలో కులం వెలివేసింది నిన్ను. ఆ రోజే నువ్వు భయపడి పారిపోయి వచ్చేవాళ్ళు ఏదో పెడుతున్నావు, ఏదో మాట్లాడితే ఇది ఒకటి నేర్చుకొచ్చాడు, తగ్గేది లేదని. ఏం తగ్గేది? ఏమో నీకు ఎంత భయమో మాకు తెలీదా? నీ గుండ్రాలు తెలియదేమో, లేకపోతే నీ నాయకుడు తెలుదాం. నువ్వు ఎంత పిరిగాడువో రేపల్లలో పుట్టి పెరిగినటువంటి మాకు తెలుసు. మాకు తెలుసు నువ్వు పిరువగాడువో బలవంతుడువో నువ్వేంటో నాకు తెలుసు. నాకు నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తావేంటి? నువ్వు ఆ రోజునే చచ్చిపోయావు కులంలో. ఆ రోజునే రేపల్ల వాళ్ళు నిన్ను ఎలివేస్తే నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సత్యనపల్లిలో నుంచి నువ్వు గుంటూరులో కాపురం పెట్టినాడు. నువ్వు వచ్చి ఇవాళ నేను కులపండు కాదంటే మళ్ళా చెప్తున్నాను, నీకు కాపు కులానికి సంబంధం లేదు. నువ్వు ఎవరి దగ్గరికో పోయావు, అరువు పోయావు. అరువు పోయినటువంటి నువ్వే ఒప్పుకున్నావు కింద కూడా. నా ఇంట్లో 8 మంది ఉన్నాం, 8 మందిలో మేము 6 కాపులమి అంటే ఇద్దరెవరు? మరి నువ్వెట్ట కాపులు అవుతాడు? మరి నువ్వే చెప్తున్నావు కదా, 8 మందిలో మేము 6 మేను, 2 కాదని చెప్తున్నావు కదా. మరి నువ్వు ఎప్పుడో సంక్రమం అయిపోయినాడు. నువ్వు ఎట్లా కుదురుతుంది అక్కడ మాకు? అందుకని కులాల ప్రస్తావన వద్దు ఇక్కడ. నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడు, మేము కూడా రాజకీయ నాయకుడిగా మాట్లాడతాం. మేము